సో విట్నెస్ చేయబోతున్నాం. మీరందరూ కూర్చోండి. అట్ ద సేమ్ టైం మీరే లాంచ్ అయిపోతున్నారు, మీ చేతుల మీదుగా లాంచ్ అవబోతుంది. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? సో లైవ్లో కళ్యాణ్ రామ్ గారిని చూస్తున్నారు. ఇంకా సేపట్లో మరి డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మనం ఆల్రెడీ గ్లిమ్స్ చూసాం, ఆ లుక్ చూసాం. ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాం అనమాట. సో ఇంకా ఎలా ఉండబోతుంది సినిమా అనేది ఒక మచ్చుగ్గా ఒక ట్రైలర్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సో హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ కళ్యాణ్ రామ్ గారితో పాటు అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీస్ కూడా ఉన్నారు అక్కడ. సో సంయుక్త ఒకసారి హాయ్ చెప్తే మీ ఫ్యాన్స్ అందరూ చాలా. అండ్ అలాగే మాళవిక కూడా ఉన్నారు అక్కడ పక్కనే కదా, మాళవిక కనిపిస్తున్నారు. ఎస్, సో అందుకని ఇంకా గ్లో వచ్చిందని చెప్పాలి ఇక్కడ స్క్రీన్కి. సో కళ్యాణ్ రామ్ గారిని మనం ఎందుకు ఇంతలా ఇష్టపడతాం చెప్పండి. అండ్ డిఫరెంట్ సినిమాలకి ఎవరు ముందొచ్చి నేను చేస్తాను అని ముందుకు తీసుకొస్తారు కాన్సెప్ట్ని అండ్ సినిమాని అంటే అది కళ్యాణ్ రామ్ గారు అని చెప్పాలి. ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు సో అమేజింగ్ కంటెంట్తో ఒక డిఫరెంట్ కంటెంట్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారనమాట. సో మరి ఈసారి కూడా డెవిల్ చిత్రాన్ని మనందరి ముందుకు తీసుకుని రాబోతున్నారు. అండ్ ఇప్పటికే గ్లిమ్స్ అదిరింది అండ్ ట్రైలర్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. జస్ట్ 1 minute ట్రైలర్ మన ముందుకు వస్తుంది అనమాట. ఏదో ఒకసారి మీరు అరుస్తుంటే బాగుంటుందని అనిపిస్తుంది. క్రేజీ. సో అభిషేక్ పిక్చర్ బ్యానర్, ఈ బ్యానర్లో ఇంతకుముందు చాలా సినిమాలు మనందరినీ పలకరించడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా మనల్ని పలకరించబోతుంది. అభిషేక్ నామా గారి నిర్మాణంలో దర్శకత్వంలో ఈ సినిమా మనందరినీ పలకరిస్తుంది. సో హర్షవర్ధన్ గారి మ్యూజికల్తో, సౌందరరాజన్ గారి సినిమాటోగ్రఫీతో, కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే మన సంయుక్త అండ్ మాలవిక నటించిన చిత్రం మనందరినీ పలకరించబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దామా? ఓకే, నేనంటాను 3, 2, 1 అని, మీరు అనాలి డెవిల్ ట్రైలర్ లాంచ్ అని. ఓకేనా? రెడీనా? నందమూరి అభిమానులు, కళ్యాణ్ రామ్ గారి అభిమానులు రెడీ? 3, 2, 1 క్రేజీ. ప్లే ద ట్రైలర్. పరిశోధించడానికి మద్రాసు నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. ఈ హత్య విషయంలో మీకెవరి మీద అనుమానం ఉందా? జస్ట్ a small enquiry. కత్తి మీద వేలు ముద్దలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? We need a plan B, and I want you to lead this mission, Operation Tiger Heart. One more time. సవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా?
వన్స్ మోర్. Yes, once more. Connect me to Agent Devil, please. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. ఈ హత్య విషయంలో మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎందుకు పిలిచారు? జస్ట్ అ స్మాల్ ఎంక్వైరీ. కత్తి మీద వేలు ముద్దలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? నా కూతుర్ని చంపిన హంతకుడిని కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సీక్రెట్ సర్వీస్ కి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి సార్? We need a plan B, and I want you to lead this mission. Operation Tiger Hunt. One more time. సవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా? విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్కలు అనుకున్నావా? అదిరింది. సూపర్ సూపర్ లయన్. క్రేజీ, అసలు క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ క్రేజీ సినిమాటోగ్రఫీ, క్రేజీ డైరెక్షన్, ఎట్ ద సేమ్ టైం క్రేజియస్ట్ యాక్టర్స్ మనం దీనిలో చూడబోతున్నాం అనమాట. ఎలా ఉంది? బ్లాక్ బస్టర్, క్రేజీ. సో 29th డిసెంబర్న మనందరినీ పలకరించడానికి డెవిల్ మనందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. సో చూసారు, విట్నెస్ చేశారు అమేజింగ్ పవర్ఫుల్ ట్రైలర్ని. సో మరొకసారి సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిం మనందరికీ అందించడానికి, మీ అభిమానులందరికీ అందించడానికి కళ్యాణ్ రామ్ గారు అంతా సిద్ధం. 29వ తారీఖున డిసెంబర్న కలుద్దాం థియేటర్లో పవర్ఫుల్గా అంటున్నారనమాట డెవిల్తో, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనకి థియేటర్లో దొరుకుతున్నాయి, బిగ్ స్క్రీన్ మీద దొరకబోతున్నాయి 29th డిసెంబర్న. మరి ఆలస్యం చేయకుండా మనం టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. సో ముందుగా ఈ కథని, అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ని మనందరికీ అందించిన డైలాగ్ రైటర్ సో శ్రీకాంత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకాంత్ కిస్సా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. దోచేసిందే సిన్నగా, చూపే చూసి సన్నగా, నన్ను చంపేసిందే సూటిగా. సో అలాగే ఈ చిత్రానికి లిరిసిస్టులుగా వర్క్ చేసిన శ్రీహర్ష గారిని అండ్ సత్య గారిని వేదిక రాష్ట్రంగా ఇన్వైట్ చేస్తున్నాము. వింటే చాలుగా, సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఏదో అయ్యిందిలే, గుండె జల్లందిలే, ఓయ్ పిల్ల నీ అభిషేక్ పిక్చర్స్ CEO వాసు గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. విజువల్స్ ఎలా ఉన్నాయి? ట్రీట్ కదా, విజువల్ వండర్ లా కనిపిస్తుంది. సో DOP ఈ సినిమాకి సౌందరరాజన్ గారు, ఐ రిక్వెస్ట్ సౌందరరాజన్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఒక సీక్వెన్స్ దగ్గర బీజియం ఉంది, బాబు మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. మరి అలాంటి సౌండ్ తో డెవిల్ ని మనందరికీ అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము.
సో షఫీ గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఇప్పటి వరకు అభిషేక్ పిక్చర్స్ నుంచి నిర్మాతగా మంచి మంచి చిత్రాల్ని మనందరికీ అందించిన అభిషేక్ నామా గారు ఇప్పుడు నిర్మాతగా అండ్ దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్నారు. ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అభిషేక్ నామా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మరి అందమైన అమ్మాయిని పిలిచేద్దామా ఇప్పుడు? సో న్యాచురల్ యాక్టింగ్కి పెట్టింది పేరు మాళవిక. సో తను చాలా రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది పాత్రలో ఒదిగి. సో మాళవిక నాయర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. తన వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. జయేష్ నారంగ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ఏషియన్ ఫిలిమ్స్ నుంచి. అండ్ గోల్డెన్ లెగ్, సక్సెస్ఫుల్ లేడీ, సో అన్నిటికంటే అమేజింగ్ యాక్ట్రెస్ సంయుక్త, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ సంయుక్త ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పిలిచేద్దామా మరి ఇప్పుడు? డెవిల్గా మనందరినీ పలకరించబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో 29వ తారీఖు రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ని మీ అందరికీ అందించబోతున్నారు. సో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలని, అందులోనూ బింబిసారా లాంటి అమేజింగ్ చిత్రాన్ని మనందరికీ అందించిన వ్యక్తి ఇప్పుడు డెవిల్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ కాస్ట్యూమ్స్ రాజేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎడిటర్ తమ్మిరాజు గారు వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాం. సో ముందుగా అభిషేక్ నామా గారిని, కళ్యాణ్ రామ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. బొకే జస్ట్ అండ్ అభిషేక్ జీ బొకేతో కళ్యాణ్ రామ్ గారిని స్వాగతం పలుకుతారు. తమిరాజు గారు జాయిన్ అయ్యారు స్టేజ్. ఓకే, 1 ఫోటో ఆప్ తర్వాత స్పీచెస్. ప్లీజ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ రండి అందరూ. Executive producer Mohit, I request onto the stage, please. Prashant, I request onto the stage, please. ఓకే, ఛానల్స్ డన్. ఒక్క నిమిషం కళ్యాణ్ రామ్ గారు, ఛానల్స్ కూడా వీ హ్యావ్ అ ఛానల్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ముందుగా శ్రీకాంత్ విసా గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాము. సో వారితో స్టార్ట్ చేద్దాం. స్టోరీ అండ్ డైలాగ్స్ మనందరికీ అందించిన శ్రీకాంత్. ఓకే, మీ ఆనందాన్ని, ఎనర్జీని ఆపలేము, మేము ఆపాలని అనుకోవట్లేదు, కానీ మనం మాటలు విందాం టీమ్వి. సో శ్రీకాంత్ విసా గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి రండి శ్రీకాంత్ జీ. మీరు అందరూ కళ్యాణ్ రామ్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. మనం మాట్లాడుకోవడానికి ఇంకా వేరే ఒకేషన్స్ ఉన్నాయని కూడా తెలుసు. అందుకే ఐ మేక్ ఇట్ రియలీ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ రామ్ గారు. అసలు మీరు చూపించిన నమ్మకానికి, మీరు ఇచ్చిన సపోర్ట్కి. అండ్ అభిషేక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, గాంధీ గారు, ఎడిటర్ తమిరాజు గారు, అండ్ డిఓపి సౌందరరాజన్ గారు, వండర్ఫుల్ విజువల్స్ ఫ్రమ్ హిమ్. అండ్ గ్రేట్ మ్యూజిక్ ఫ్రమ్ హర్ష గారు, అలాగే మా బాసు గారు, మోహిత్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.
ఫర్దర్ అకేషన్స్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్. ఎస్, చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీహర్ష గారు మాట్లాడితే బాగుంటుంది, లిరిసిస్ట్. శ్రీహర్ష గారు ముందుకు రండి. తర్వాత మాట్లాడతారా? లేదు, ఇప్పుడే మీ పేరే వచ్చింది చిట్టీల్లో, మేము ఆర్డర్లో వస్తుంటాం. ఈ మూవీలో నేను కొన్ని సాంగ్స్ రాయడం జరిగిందండి. ఫస్ట్లీ నాకు ఇచ్చిన సిచ్యువేషన్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టాండర్డ్ మ్యూజిక్ తోపు ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అభిషేక్ నామ గారు తోపు చేశారు. అండ్ ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అభిషేక్ నామ గారు, హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ట్రైలర్ చూసాక మాకు అర్థమైంది మూవీ మామూలుగా తోపు వచ్చిందని. సో థ్యాంక్ యూ. సత్య లిరిసిస్ట్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. లిరిసిస్ట్ సత్య ఎక్కడ ఉన్నారు? ఓకే, నందమూరి ఫ్యాన్స్, అదిరిపోయింది కదా డెవిల్ ట్రైలర్. నేను కూడా ఫస్ట్ టైం చూసి అసలు మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మాయ చేసి సాంగ్ రాశాను. ఆ సాంగ్ అవకాశం ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, అభిషేక్ సార్కి, కళ్యాణ్ రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మేడం గారికి ఏదైనా అమ్మాయి ఎవరైనా 90s అయినా 20s అయినా ఏ జనరేషన్ అయినా ఒక నవ్వే నవ్వి నేరుగా గుండెలనే పిండేసిందిగా తన పేరే వింటే చాలుగా తనువంతా పులకిస్తుంది కదా, అందరికీ ఉంటారు కదా. సో ఇంకెక్కువ టైం వేస్ట్ చేయను. లెట్స్ రాక్ వన్స్ అగైన్ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. లెట్స్ గో టు వెయిటింగ్ ఫర్ 29th. జస్ట్ 2 weeks more. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ ఎనర్జీ అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్మిరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, సౌందరరాజన్ గారిని డిఓపి ఎవరు మాట్లాడినట్టున్నారు సార్? ఒక్క మాట అట్లీస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. అమేజింగ్ సినిమాటోగ్రఫీ సార్. యా, అందరికి నమస్కారం అండి. I would like to take this opportunity to thank Kalyan Ram Garu for suggesting me for this film, and Abhishek Garu for supporting me throughout, and I think we'll rock. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. సౌండ్ అదిరింది. Make some noise, guys! December 29th, ready? Sound! ఇప్పుడు ట్రైలర్లో చూసింది జస్ట్ ఏం లేదు, మూవీ ఉంటుంది 29th, అదిరిపోద్ది. I want to thank Abhishek Garu for giving me this wonderful opportunity, and Kalyan sir and అందరికీ నాతో పంచుకున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. December 29th we'll meet. Once again, make some noise, guys! థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా. తెలుసు మాట్లాడరని, కానీ అడుగుతున్నారు. తమ్మిరాజు గారిని మాట్లాడాలని అక్కడి నుంచి అభిషేక్ నామా గారు అడిగారు. ఆ కోరిక మీద కన్నా మీరు ఒక మాట మాట్లాడాలి. ఎప్పుడూ జరగదు అసలు తమ్మిరాజు గారు మాట్లాడడం, చాలా రేర్. 29th థియేటర్లో చూడండి సినిమాని, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో అందరు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరినీ బ్యూటిఫుల్గా చూపించే కాస్ట్యూమ్స్ అందించిన రాజేష్ గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. ఎక్కడ? ఓకే. All the very best to Devil. 29th in theaters. Please do watch. వా, అందరూ షార్ట్ అండ్ స్వీట్ అసలు, క్రేజీ. సో ఎస్, జేఎస్ నారంగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. ఏక్తో బోలియే. ఆల్ ద బెస్ట్ బోల్ కే దీజిए. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ డెవిల్ టీమ్ అండ్ 29th లెట్స్ గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అభిషేక్ నామా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? ఇలాంటి సినిమా చేయాలంటే కొత్త కాన్సెప్ట్. ఒక 2 minutes. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. సరే, ఒక 2 minutes. ఇలాంటి కొత్త సినిమా, కొత్త కాన్సెప్ట్ చేయాలంటే, ఒక హీరో ముందుకు రావాలంటే అది చాలా పెద్దది. సరే, ఇలాంటి కథని నమ్మి ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు మీకు కావాలంటే ఎన్నో సినిమాలు చేయొచ్చు, ఎన్నో కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, కానీ ఒక కొత్త కాన్సెప్ట్ని నమ్మి ఒక 2 years ఏ సినిమాలు చేయకుండా దీనికి డెడికేటెడ్గా, అసలు ఇప్పుడు మీరు చూసింది నాట్ ఈవెన్ 10%, విశ్వరూపం చూస్తారు కళ్యాణ్ రామ్ది. దీనిలో
పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ అదిరిపోయేది. ఈ సినిమా చేయాలంటే ముఖ్యంగా ఒక పీరియాడిక్ సినిమా చేయాలంటే ఒక టీం వర్క్ ఉండాలి. టెక్నీషియన్స్ సౌందర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, యాక్షన్ వెంకట్ గారు కానీ, మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ సౌందర్య వీళ్ళందరూ ఒక 2 years ఈ జర్నీలో పాడారు. దానికి చాలా గాంధీ వీళ్ళందరూ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా నించొని ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్స్తోని, ఒక ఎక్స్ట్రాడినరీ కథతోని ఈ డిసెంబర్ 29th సినిమా ఈ ఇయర్ స్టార్ట్ అయింది వీరసింహారెడ్డితోని బ్లాక్ బస్టర్. ఈ డిసెంబర్ 29th డెవిల్తోని ఒక బ్లాక్ బస్టర్తో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్. థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ మాల్వికని కూడా ఒక కొత్త రూపంలో చూస్తారు యాక్షన్లా. థ్యాంక్ యూ చెప్పిన రామకృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ. యా, సో ఆల్ ద వెరీ బెస్ట్. అభిషేక్ పిక్చర్స్ మా అందరికీ తెలుసు. ఏం చేయాలి? వస్తాం అలాంటి కాన్సెప్ట్స్తో ఇంకా మిగతా ప్రోగ్రామ్స్లో వస్తాం. రెడీ, లయన్ మాట్లాడతానికి రెడీ ఉన్నాడు. ఒక్క నిమిషం, మనం హీరోయిన్స్ అయిపోయిన తర్వాత మనం మన లైన్కి ఇద్దాము. అండ్ ముందుగా మనం మాళవికకి ఇద్దాం మైక్. సో ఎస్, థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఒక యాక్టర్కి కొన్ని సినిమాలో కొన్నిసార్లు అప్పటి వరకు ఉన్న ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఐ థింక్ విత్ డెవిల్ ఐ గాట్ దాట్. సో థ్యాంక్ యూ అభిషేక్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ఆయనే నరేట్ చేశారు. నరేట్ చేసిన అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇది చూశాక సౌండ్ డిజైన్ అయితే అదిరిపోయింది. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హ్యావ్ కనెక్టెడ్ టు ఇట్, బట్ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి గన్ షాట్, చాలా ఉన్నాయి గన్ షాట్. సో దానికి మన ఫైట్ మాస్టర్స్కి థ్యాంక్ చేసుకోవాలి. వాళ్ళు చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, కొంతమందిని థ్యాంక్ చేయాలనుకుంటాను, ఆ తర్వాత మీతో మాట్లాడతాను. కళ్యాణ్ రామ్ గారితో నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా హార్డ్ వర్కింగ్గా వర్క్ చేస్తారు. సో ఇట్స్ బిన్ అ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. Abhishek sir, of course, thank you for your opportunity. Soundararajan sir has been a pillar throughout the shoot, so thank you, sir. Thank you. ఓ మాళవిక వెంటనే మైక్ కూడా ఇచ్చేసారా? ఓకే, నేను ఓకే, ఇప్పుడు సంయుక్త మాట్లాడతారు. We are in sync. Hi. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్లో ఏం నచ్చింది? మ్యూజిక్ బాగుందా? విజువల్స్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? కొత్త కాన్సెప్ట్ అని అనిపించిందా? ఎవ్రీథింగ్, నో? ఎస్, ఫర్ ద ఫుల్ టీమ్ హ్యాస్ పుట్ సో మచ్ సపోర్ట్. సో ఇప్పుడు 29th మూవీ రిలీజ్ అవుతుంది. వీఆర్ స్టార్టింగ్ ద ప్రమోషన్ నౌ. ఏంటిది? JNTR. Okay. So, అంటే ఏదో సంయుక్త మిమ్మల్ని ఏదో చెప్పాలనుకున్నారు. మీకు ఒక సింక్ లేదు, ఇన్ సింక్ కొంచెం గట్టిగా. ఓకే, మూవీ ఇది కొత్త కాన్సెప్ట్. ఇది ఇట్స్ అ గుడ్ స్టోరీ, గుడ్ స్క్రిప్ట్. ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్. వావ్, ఏదో తేడా ఉంది సైలెంట్ అంటే. ఐ లవ్ యూ టూ. సో ఐ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అరుపులు అలవాటు అయిపోయాయి. ఆఫ్టర్ యువర్ ఇంట్రొడక్షన్, బిఫోర్ యువర్ ఇంట్రొడక్షన్, hand over the mic to sir. Yes, మరి ఇచ్చేద్దామా మన ల్యాండ్? నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద, నేను ఇచ్చే ప్రతి శ్వాసలో నాకు అండగా ఉన్న మా నందమూరి అభిమానులందరికీ
హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ప్రతి ఈవెంట్కి వచ్చినప్పుడు చాలా మాట్లాడాలని వస్తానండి. అంటే చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలని వస్తాను. కానీ దాని ముందు చిన్నపాటి టెన్షన్ ఉంటుందంటే ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒకటి పెడతారు. టీజర్ లాంచ్ అంటారు, ట్రేలర్ లాంచ్ అంటారు, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటారు. సో మీ నోటు వెంట వినాలని ఉంది. ట్రైలర్ ఎలా ఉంది? నచ్చిందా? థ్యాంక్ యూ. నేను బింబిసారా అప్పుడు చెప్పాను మీ అందరికీ, మంచి కంటెంట్ ఉండి, మంచి కథనం ఉండి, మంచి కథతోని దాన్ని విజువల్ స్పెక్టాక్యులర్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చి సినిమాని చూస్తారు, దాన్ని ఆదరిస్తారు అని అన్న మాటని మీరందరూ ప్రూవ్ చేశారండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అదే కోవలో డెఫినెట్గా డెవిల్ చాలా మంచి కథ, మంచి కథనం అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయిగా. ఓపెనింగ్ రోజు చూసేస్తారుగా మీరందరూ. మీ అరుపుల్లో ఆ నమ్మకం నాకు కలిగింది. సో కాదు, అది మీరు వినాలంటే నేను కొంచెం ఈ సినిమా గురించి మాట్లాడాలి కదా. కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడతాను, కొంచెం మాట్లాడాలి. అంటే ఒక సినిమా జరగాలంటే, ఇందాక ఎవరో వన్ మ్యాన్ షో అనేది అరిశారండి. లేదు, చాలా తప్పండి. ప్లీజ్, ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. ఫిలిం ఈజ్ నాట్ అ వన్ మ్యాన్ షో. ఫిలిం ఈజ్ నాట్ అట్ ఆల్ అ వన్ మ్యాన్ షో. దాంట్లో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉంటుంది. కథ చేసుకున్న శ్రీకాంత్, ఈ సినిమాని తీస్తున్న సౌందర్ గారు, టెక్నీషియన్స్ అయిన వెంకట్ మాస్టర్ అండ్ రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైన్స్ చేసినందుకు ఆయన ఆల్మోస్ట్ 6 months కూర్చున్నారు. రాజేష్, మీరు చూస్తున్న ప్రతి విజువల్ ఈజ్ అ సెట్. మేము ఎందుకంటే ఇది 1940s బ్యాక్డ్రాప్లో ఫిల్మ్, మనకి ఎక్కడ పడితే అక్కడ చేయలేము. సో సెట్స్లోనే చేయాలి. దానికి ఒక ఆ వరల్డ్ని క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసిన గాంధీ గారికి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన వాసు గారు, మోహిత్ గారు, అండ్ ఇదన్నీ పక్కన పెడితే దీనికి ఒక విజనరీ ఉండాలండి. అంటే మనం ఈ సినిమాని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చూడాలి, ఖర్చుకు వెనకాడకుండా కష్టపడి ప్రతిరోజు అహర్నిశలు పనిచేసిన మా అభిషేక్ నామా గారికి, వీళ్ళందరూ వెనక నుండి మా ఆర్టిస్టులు అందరికండి మేము చెప్తాం కదా. బాగా గుర్తు, ఐ థింక్ డిసెంబర్ 12th లాస్ట్ ఇయర్ నేను కారైకుడిలో షెడ్యూల్ చేసాం. బిగ్గెస్ట్ షెడ్యూల్, అంటే ఆల్మోస్ట్ 30 days కారైకుడిలో చేసాం. ఆ షెడ్యూల్ మొదలు పెట్టుకొని ప్రతి ఆర్టిస్ట్, మాలవిక గారు అవ్వచ్చు, సంయుక్త గారు అవ్వచ్చు, షఫీ గారు, సత్య గారు, అందరూ ప్రతి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఫిల్మ్ అన్నది ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. మేము ప్రొజెక్ట్ అవుతాం వాళ్ళందరూ. సో ప్లీజ్ డోంట్ సే ఇట్స్ అ వన్ మ్యాన్ షో. సినిమా అన్నది అందరి సమిష్టి కృషి. మీరు ఆదరించినప్పుడు మాకు ఇంకా ఆనందం వేస్తుంది. సో డెవిల్ డెఫినెట్గా డిసెంబర్ 29న మీ ముందుకు వస్తుంది. 100% నా మాట తీసుకోండి, రాసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి, కొత్త కథగా ఉంటుంది. తర్వాత రెండుగా రెండు బింబిసారా 2 మీకు ఏప్రిల్ కానీ మే కానీ 2024 నుంచి మొదలవుతుంది. అదొకటి. తర్వాత తమ్ముడు సినిమా దేవరా, RRR తర్వాత తర్వాత లాస్ట్ టైం తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దని. కానీ నేను ఏం లేదు, దానికి వచ్చిన విషయం చెప్తాను మీకు. RRR లాంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఎంత బాధ్యత ఉంటుంది. చిన్నపాటి ఏ మాత్రమైనా విజువల్లో కానీ, కథలో కానీ తప్పు జరిగిందంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో 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 ప్రతి తప్పు మేము తెలిసి తప్పు చేయమండి, కానీ దాని బాధ్యతగా తీసుకొని ఎంత కష్టపడతామో మాకు తెలుసు.
సో రేపొద్దున ప్రోడక్ట్ ఇవ్వాలి మీకు, రేపొద్దున మీరు చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గోల చేయాలి. సో దానికోసం త్వరలో గ్లిమ్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా టైం పడుతుంది మాకు, ఎందుకంటే యూ విల్ సీ అ వెరీ న్యూ వరల్డ్. ఇప్పుడు ఎలా 1942s బింబిసారా మేము ఎంత కొత్త ప్రపంచాన్ని మీకు చూపించామో, దేవరా మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సో దయచేసి ఓపిక పట్టండి. డెఫినెట్గా టీం అందరం కలిసి ఆ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాం. అండ్ అదే అన్నీ అనౌన్స్ చేస్తాం. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టీజర్ అంటావు ఏంటబ్బా? ఎవడా నువ్వేనా? ఏమప్పా ఇంత చెప్పింది వినలేదా? యా, సో త్వరలో వస్తుంది. అండ్ డిసెంబర్ 29న డెవిల్ చూడండి. డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ కూడా విష్ యూ గుడ్ లక్. ఎస్ అభిషేక్ నామ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద ట్రైలర్. డైలాగ్ ఓకే, అంటే ఇవాళ ట్రైలర్లో చూసాం కదా, ప్రీ రిలీజ్లో డైలాగ్ విందాం మనము. సో ఇంకా డైలాగ్ వినాల్సిందే, తప్పదు. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది, ఎందుకంటే నా పర్సనల్గా నన్ను టచ్ చేసిన డైలాగ్. నేను పర్సనాలిటీలో నేను అలానే ఉంటాను, మొహమాటం లేకుండా చెప్తాను, అలానే ఉంటాను. విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావరా లయన్? క్రేజీ, వావ్! ఆ పవర్ చూసాం మనం, పవర్ఫుల్ డైలాగ్ లైవ్ లో విన్నాం. ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్ ట్రైలర్ ని స్క్రీన్ మీద చూసాం. మనం సెలబ్రేట్ చేసుకుందాం ఎప్పుడు? 29th డిసెంబర్ డెవిల్. సో మనందరినీ పలకరించడానికి వచ్చేసింది. వెయిట్ ఫర్ ద డే అండ్ సేవ్ ద డేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో అభిమానం కనిపిస్తుంది. పట్టుమని 100 మంది కూడా లేరు. ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు. చుట్టూ చావు కేకలు తప్ప శరణల ఘోషాలు వినపడవు. ఎవడా నిన్ను పంపిందని పైన యముడు అడితే చెప్పు. కింద ఒకడున్నాడు, వాడి పేరు బింబిసారని చెప్పు. థ్యాంక్ యూ. త్రిగర్తల చరిత్ర తగ్గాలంటే బింబిసారి కత్తింటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఆ అభిమానం కనిపించింది. అఫ్ కోర్స్ నందమూరి వంశం అంటే అది సినిమాకి మాత్రమే కాదు, మన ఫ్యామిలీ లాగా. సో ఆ వంశం నుంచి ఎవరు వచ్చినా మన ఫ్యామిలీ మెంబర్ లాగా. అఫ్ కోర్స్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి వస్తున్నారు. వెయిట్ ఫర్ ఇట్. అండ్ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నందమూరి అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ పిక్చర్స్కి అండ్ అభిషేక్ నామ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ so much. It was amazing. You guys are amazing. Superb energy and thank you so much. We'll meet again 29th December ki save the date. Devil manandarni palkarinchadaniki mana munduku vastundi. So save the date. Thank you so much. Thank you. Today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you.